చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ ను శుక్రవారం తనిఖీ చేశారు పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి. ఇన్స్పెక్టర్ పోలీస్ సిబ్బందిని పర్యవేక్షించారు. రికార్డులు సక్రమంగా ఉన్నట్లు తెలియజేశారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దృష్ట్యా 65 పోలింగ్ బూతులు, 54 లొకేషన్స్, 12 సెన్సిటివ్ విలేజెస్ ఉన్నట్లు రూట్ మొబైల్లో పోలీస్ సిబ్బంది విలేజ్లను పర్యటిస్తారు. ఎలక్షన్స్ దృష్ట్యా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎలక్షన్స్ దృష్ట్యా మండల ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగరాజురావు, ఏఎస్ఐ మల్లప్ప, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి కూడా ఇక్కడ ఇన్స్పెక్టర్తోనూ స్టాఫ్తోనూ డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మొత్తం టోటల్గా నియర్లీ ఒక 65 పోలింగ్ బూత్స్ ఉన్నాయన్నారు. 54 వచ్చేసి లొకేషన్స్ ఉన్నాయన్నారు. దాంట్లో సెన్సిటివ్ సంబంధించి ఇక్కడ ఒక 12 సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయన్నారు. దాని మీద రివ్యూ చేయడం జరిగింది. అందరికీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు అంటే ఎక్కడెక్కడైతే రూట్ మొబైల్స్ ఉన్నాయో ఆ రూట్ మొబైల్లో మన వాళ్ళు ఖచ్చితంగా ఆ విలేజ్ విజిట్ చేసుకొని ఆ బూత్ సంబంధించి కూడా వెరిఫై చెప్పడం జరిగింది. అదేవిధంగా విలేజ్ లెవెల్లో ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళందరిపైన నిఘా ఉంచడం జరుగుతుంది. ఎవరైనా ఎలక్షన్కి సంబంధించి అబ్స్ట్రక్షన్ చేసే వారిపైన కఠినంగా చర్య తీసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పోలీసుకు సహకరించాలని చెప్పేసి చెప్తున్నాం. అటు పొలిటికల్ పార్టీస్ అయితేనేమి, తర్వాత మిగతా సంబంధించి ట్రబుల్ మాంగర్స్ అయితేనేమి వాళ్ళని కూడా వాళ్ళపైన నిఘా ఉంచడం అయింది. ఈ ట్రబుల్ మాంగర్స్ హిస్టరీ సీటెడ్ పర్సన్స్ పైన వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో ఏదైనా కానీ అసాంఘిక కార్యక్రమాలు కానీ చేసినట్టయితే వారిపైన కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అందరికీ తెలియజేస్తాం.